వైసీపీ వాళ్ళకి జరిగింది ఒక్క ఇన్సిడెంట్, దీని మీద టీడీపీ మంత్రులు అంతా వెళ్తే ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళకి తెలుసు ప్రొవొకేషన్ జరిగితే ఎట్టుంటుందో, రేపు జగన్ ప్రతిదానికి వస్తాడు. అంతే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నది కూడా కరెక్టే, ఇది చెయ్యాలి. ఇట్లాంటి ఒక చేస్తే అన్నా జగన్కి బుద్ధి వస్తుందేమో, అప్పుడు జగన్ వెళ్ళడం బిగిన్ చేస్తాడేమో. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే కడపలో జరగడం, పవన్ కళ్యాణ్ వెళ్ళి కడప వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ జిల్లాలో జగన్కి వార్నింగ్ ఇవ్వడం, ఒక రకంగా ఇది జగన్కి ఒక పెద్ద మచ్చ అవుతుందా భవిష్యత్తులో? ఏం మచ్చలు ఉంటాయండి పాలిటిక్స్లో, అందరికీ మచ్చలు ఉంటాయి. మచ్చ లేనోడు ఎవడు ఉంటాడు బేసిక్గా. సింపుల్, అక్కడికి వెళ్ళగానే ఇంకో పాయింట్ ఏమొచ్చింది, ఇప్పుడు మన కుప్పం బద్దలైపోయింది, చిత్తూరు బద్దలైంది అనుకున్నాం, ఏమైంది? ఇదే పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయినప్పుడు అయిపోయింది అనుకున్నాం, ఏమైంది? రాజకీయాల్లో ఇవన్నీ ఆ కాసేపు తాత్కాలిక సంతృప్తి కిందకి పనికొస్తాయి. 151 సీట్లు తెచ్చుకున్నాడు, 23కి పరిమితం అయ్యాడు అనుకున్నాం, ఏమయ్యాడు? కాబట్టి రాజకీయాల్లో ప్రవర్తన చూస్తారు ఖచ్చితంగా. జగన్ వాళ్ళు నిర్లక్ష్యంగా అహంకారంగా ప్రవర్తించారు అనుకున్నారు, ఓడగొట్టారు. ఇప్పుడు వీళ్ళు అలా ప్రవర్తించారు అనుకోండి, పక్కన కూర్చోబెడతారు. సింపుల్ ఏంటంటే అంతే కదా. ఇప్పుడు అక్కడ నువ్వు తటస్థత కోల్పోతున్నాడు క్రమక్రమంగా, వన్ సైడెడ్ పొలిటీషియన్ అవుతున్నాడు. పెద్దాన్ని విమర్శించక్కర్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడే జరిగినటువంటిది రైతు ఆత్మహత్య జరిగింది. అదే రోజున నలుగురు, ఒకళ్ళు కాదు, ఇదివరకు రైతు ఆత్మహత్యకి అయితే ఈయన వెళ్ళి ₹1,00,000 డబ్బులు ఇచ్చి వచ్చాడు కదా, అక్కడికి వెళ్ళి కారణం కనుక్కోడా? అదే జిల్లాలో కదా జరిగింది, పులివెందుల్లోనే కదా జరిగింది. వెళ్ళి కారణం కనుక్కోడా ఏంటి అనేది? అది చంద్రబాబుతో మాట్లాడాలి కదా, ఏంటండి ఎట్లా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని. అప్పుడు కదా నువ్వు జెన్యూను. ఇదేముంది, ఆల్రెడీ అరెస్ట్ అయిన కేసులో వెళ్ళి ఎంపీడీఓని హాస్పిటల్లో పరామర్శించి వస్తే ఏముంటుంది అందులో? ఇది ఒక ఎమోషన్ క్యారీ చేయడం.